లాస్ట్ సండే వైజాగ్ రాడిసన్ బ్లూ 365 ఆల్ డే డైనింగ్ రెస్టారెంట్‌లో బఫేకి వెళ్ళాను. రాడిసన్ సండే బఫెట్‌కి లైవ్ మ్యూజిక్ కూడా ఉంది. నౌ లెట్స్ డైవ్ ఇంటు ద బఫే. నేనైతే వర్జిన్ మొహిటోతో స్టార్ట్ చేశాను బఫేని. మెయిన్ కోర్స్‌లో బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ చాలా బ్యాలెన్స్‌డ్‌గా పెట్టారు. జనరల్‌గా
లైవ్ గ్రిల్ అంటే మనం పిక్ చేసుకున్నాక వాళ్ళు ఫ్రై చేయడం గానీ, గ్రిల్ చేయడం గానీ, ఆర్ ఎల్స్ ఏమైనా పిజ్జాస్ అప్పటికప్పుడు చేయడం కానీ అలా ఏమైనా ఉంటది. కానీ ఇక్కడ మాత్రం అది కూడా ఒక సెక్షన్‌లా పెట్టేశారు. లైవ్ గ్రిల్ అనేది అక్కడ కంటిన్యూయస్‌గా అయిపోవడం, వాళ్ళు అలా సర్వ్ చేయడం. అది కూడా ఒక జస్ట్ ఒక క్యాజువల్ సెక్షన్ అంతే. మరి దానికి లైవ్ గ్రిల్ అని ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. మెయిన్ కోర్స్ నాన్ వెజ్‌కొచ్చేసరికి నాకైతే అన్నీ నచ్చాయి. కానీ ఆ గోంగూర ప్రాన్స్ అనేది అంత బాలేదు. లైవ్ గ్రిల్‌లో చికెన్ అండ్ పన్నీర్ బాగున్నాయి. మిగతాయి సో సో. మెయిన్ కోర్స్ వెజ్‌కొచ్చేసరికి అన్నీ ఓకే, ఓకే అని చెప్పొచ్చు. కానీ హైజీనిక్ పార్ట్ మాత్రం కంప్లీట్‌లీ డిసప్పాయింటెడ్. ఆ ఫోర్క్ చూడండి. ఇంకా డీటెయిల్‌గా మీకు తర్వాత చెప్తాను. డెజర్ట్స్‌కొచ్చేసరికి అన్నీ సూపర్. కానీ నాకనిపించింది ఏంటంటే పర్సనల్‌గా ఈ ప్రైస్ పాయింట్‌కి ఇంకొన్ని యాడ్ చేసుంటే బాగున్నేమో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అని కానీ అలా ఏమైనా పెట్టుంటే ఇంకా బాగున్నేమో అని అనిపించింది పర్సనల్‌గా. ఐస్ క్రీమ్స్ అవైతే చాలా బాగా పెట్టారు. కానీ నాకు పర్సనల్‌గా కేక్స్ ఇవన్నీ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగున్నేమో అనిపించింది. సలాడ్స్‌లో బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఉన్నాయి. నాన్ వెజ్‌లో ప్రాన్స్, పోర్క్ అండ్ చికెన్ ఉన్నాయి. ఎవరికైనా కొత్తగా పోర్క్ ట్రై చేయాలి అని అనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. టేస్ట్ పాయింట్‌కొచ్చేసరికి సలాడ్స్ కూడా యావరేజ్ అనే చెప్పొచ్చు. రెస్టారెంట్ కొంచెం క్రౌడెడ్‌గా ఉందని చెప్పి నాకు ఈ ప్రైవేట్ క్యాబిన్ ఇచ్చారు. ఈ ప్రైవేట్ క్యాబిన్ రెస్టారెంట్ నుంచి బయటకుంటుంది. కానీ వాళ్ళు నాకు అన్నీ సర్వ్ చేయడంతో నేను అన్ని సార్లు ఏం తిరగలేదు. అంతా కంఫర్టబుల్‌గానే ఉంది. చూసారు కదా ఎంత క్రౌడీగా ఉందో. నాకైతే ఏ డిస్టర్బెన్స్ లేదు. నేను హ్యాపీగా అన్నీ టేస్ట్ చూశాను. లాస్ట్‌లో చాట్, పానీపూరి అండ్ పన్నీరం అని చెప్పి ట్రై చేశాను. పన్నీరం ఏంటి కొత్తగా ఉంది అని అనుకుని దాన్ని ఆర్డర్ పెట్టాను. విత్ 3 చట్నీస్ అని కూడా చెప్పారు. సరే ట్రై చేద్దాం అనుకున్నాను. చూస్తేనేమో ఇది 3 చట్నీలు అన్నారు కదా! ఆ చట్నీలేమో ఇవి. ఈ బఫేతో
మనకి పూల్ యాక్సెస్ కూడా దొరుకుతుంది. సో లెట్స్ సీ ద పూల్ నౌ. రాడిసన్ అట్మాస్ఫియర్ కానీ, రెస్టారెంట్ యాంబియన్స్ కానీ నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను. సో వీఆర్ గివింగ్ 95. కానీ హైజీనిక్ పార్ట్కి వచ్చేసరికి వీఆర్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. ఎందుకు అంటే స్టాఫ్ గ్లౌజెస్ వేసుకోవట్లేదు, మాస్క్ వేసుకోకుండా ఫుడ్ ఐటమ్స్ దగ్గరికి వచ్చి మాట్లాడేస్తున్నారు, వాళ్ళే తినేస్తున్నారు ఫుడ్ ఐటమ్స్ నుంచి. అండ్ ఫుడ్ కూడా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. అన్నీ మోడరేట్గా అనిపించాయి నాకైతే ఆ ప్రైస్ పాయింట్కి. అండ్ ప్రైస్ వచ్చేసి 2900 INR పర్ హెడ్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. సో ఓవరాల్ రేటింగ్ నేను 3.4 because of the hygienic part and the food. And do subscribe to the trophy.